నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మితో భేటీ అవుతారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబుతో ఆయన స్వగృహంలో భేటీ అవుతారు. ఇరువురితో భేటీ అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులతో భేటీ అయ్యి ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. రైటిక నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే మంగళగిరి ఆ పార్టీ ఆఫీస్ బయలుదేరడం జరిగింది. ఆయన ఇప్పటికీ హెలికాప్టర్ కూడా హెలికాప్టర్లో కూడా ఆయన బయలుదేరడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అంటే ఇక 1 అవర్ 1.5 అవర్లో మనం చూస్తాం. ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి అయితే ఆయన చేరుకున్నారు. ఇప్పటికే ఇక్కడికి భారీగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రోటోకాల్కి సంబంధించి ఏదైతే అక్కడ ఆయనకి ఒక లేట్ అయినట్లయితే కనుక ఇబ్బందికరం లేకుండా కూడా ఒక క్యారవాన్ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే జనసేనకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ జనసేన నేతలు ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక కార్యక్రమాలు ఆయన బదులు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పటికే ఇక్కడ ఎలిఫాడ్ వద్దకు కూడా చేరుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు మరికొద్దిసేపట్లో ఇక్కడ చేరుకుని ఇక్కడి నుంచి ఆయన డైరెక్ట్గా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఇంటికి వెళ్ళనున్నారో అక్కడి నుంచి ఆయన మాజీ ఎంపీ సీతామహాలక్ష్మి ఇంటికి కూడా వెళ్ళనున్నారు. టోటల్గా ఏదైతే భీమవరానికి చెందినటువంటి ముఖ్య నేతలతోటి ఆయన అందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన రానున్నటువంటి అంటే ఎలక్షన్స్లో భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఇల్లు కూడా ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్లో ఎక్కడా కూడా ఇతరులకి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలకు కూడా పలు అంశాలపైన ఏదైతే నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళే విధంగా ఆయన సూచనలు అయితే చేయనున్నారు. ఈ సూచనలకు సంబంధించి ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కడా కూడా పొరపచ్చాలు రాకుండా ఉండే విధంగా నడుచుకోవాలంటూ మనకి కేటాయించిన సీట్లలో బలంగా ప్రయత్నించాలి. అదేవిధంగా పక్కవారికి కేటాయించిన సీట్లలో కూడా అదేవిధంగా కృషి చేయాలంటూ కూడా ఆయన ఈ యొక్క కేడర్కి అయితే నిర్దేశించారు. ఆయన సాయంత్రం 4 గంటల వరకు కళ్యాణ మండపానికి అయితే చేరుకుంటారని తెలుస్తుంది. మొత్తం మీద షెడ్యూల్ అయితే చాలా ఆయన షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉండనుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే ప్రోటోకాల్ చైర్మన్ మల్లిడి బాబీ గారు కూడా ప్రస్తుతం రావడం జరిగింది. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారా, ఏంటి పరిస్థితి, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే బయలుదేరారండి. విజయవాడలో ప్రత్యేక హెలికాప్టర్లో ఇంకొక 45 నిమిషాల్లో ఇక్కడ ల్యాండ్ అవుతుంది జరుగుతుంది. అంతా కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అంటే షెడ్యూల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం ఎక్కడ ఎవరెవరిని కలవబోతున్నారు, ముఖ్య నేతలు ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? సీతామహాలక్ష్మి గారి ఇంటికి వెళ్తారండి, తర్వాత అంజిబాబు గారి ఇంటికి, తర్వాత మన వాగరాజు రామం గారి ఇంటికి కూడా వెళ్తారు. వెళ్ళి మీటింగు చూసుకుని డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు వెళ్ళిపోతారు. అంటే ఆయన 2 రోజులు ఉంటారంటూ కూడా సమాచారం ఉంది. ఈరోజు ఒక్కరోజేనా? ఒకరోజు. అంటే మొత్తంగా ఈ ఏర్పాట్లలో ఈ జిల్లా స్థాయి నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, నియోజకవర్గ స్థాయి నేతలు అది మాకు తెలియదండి. నాదంతా రాష్ట్ర స్థాయి కదా, ఈ జిల్లా స్థాయి నాయకులు ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు. నాకు మట్టుకి మొత్తం ఈ షెడ్యూల్ అంతా కూడా ఎన్ని గంటలు కంప్లీట్ అయ్యాయి? ఈ షెడ్యూల్ 4 గంటలు అయిపోతుంది మొత్తం అంతా ఇవాళ అయిపోతుంది. థ్యాంక్ యూ.
మొత్తం మనం చూస్తూ ఉన్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు షెడ్యూల్ అంతా కూడా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని మళ్ళా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోతారని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నటువంటి మల్లినేని బాబీ కూడా మనతో మాట్లాడడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్నాం, భారీగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారని తెలుసుకున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీగా ఈ ఎలిఫ్యాడ్ ఉన్న స్థలానికైతే చాలామంది రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జనసేన జెండాలు చేతబట్టి ఇక పవన్ కళ్యాణ్ నినాదాలతో కూడా ఇక్కడ హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇది చిన్న రోడ్డు కావడంతో బాగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా భారీగానే బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడికి రానున్నారో దానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మనం ఇప్పటివరకు కూడా చెప్తా ఉన్నాం. ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ పోటీ అనేది కన్ఫర్మ్ కావడంతో ఆయన ఏదైతే అంశాలపైన చర్చిస్తారనే దానిపైన కూడా పలు కీలక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బాధలు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, వాటిపైన పూర్తిగా ఏదైతే రానున్న రోజుల్లో తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టోలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్ని మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను కూడా ఆయన క్లియర్ కట్గా ఈ యొక్క నేతల నుంచి కూడా తీసుకున్నారు. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో 3 సార్లు పర్యటన చేస్తా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఇది ఇంకా ఎక్కువ సార్లు పర్యటన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతున్నారో వారందరూ కూడా రకరకాల వేషధారులతో కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. చంద్ర. రైట్ సాంశీవరావు, థ్యాంక్ యూ.